అక్క, మాయా మేడం పర్ఫార్మెన్స్ కొంచెం తేడా కొడుతుందక్క. ఎందుకురా? ఒకప్పుడు మాంత్రికుడితో సావాసం చేసింది, ఆత్మలతో మాట్లాడింది. అటువంటిది చిన్న కథ చెప్తే భయపడి వెళ్ళిపోయింది. అన్ని రోజులు ఒకేలా ఎందుకుంటారా? ఆ మైకంలో ఉన్నంతసేపు అలా ఉంటుంది. అటువంటివి మానేసిన తర్వాత భయం వేస్తుంది కదా. అంతే ఉంటుందిలే. అక్షయ్ని ఎత్తుకుని వెళ్ళడానికి వసీకరే వెళ్ళింది. కానీ ఎందుకు వదిలేసి ఉంటుంది? సీసీ కెమెరాలో కనపడకుండా ఎలా తప్పించుకుంది? వీళ్ళెవ్వరికీ నా మీద అనుమానం రాకుండా కోటకి వెళ్ళి వసీకరిని కలిసి తెలుసుకోవాలి. వసీకరా, నువ్వేంటి ఇక్కడికొచ్చావు? నిన్ను కలవడానికే. నిన్నెవరూ గమనించలేదు కదా, ముఖ్యంగా అవని. ఎవరికీ తెలియకుండా ఎవరికంటా పడకుండా వచ్చాను. ఎందుకొచ్చావు? ఇక్కడ నీకేం పనుంది? నీకు సాయపడదామనే. ఏం చేయగలవు? ప్రాజెక్ట్ వర్క్ వంక పెట్టుకొని అవని శ్రీకర్లని కలిశాను. జరిగిందంతా తెలుసుకున్నాను. ఆ ఇంట్లో అక్షయ్కి బదులు అర్చన రూపంతో ఉండడం చూసి నేను షాక్ అయ్యాను. అందుకే నేను వెనకడుగు వెయ్యవలసి వచ్చింది. ఆ పిల్ల అక్షయ్గానే ఉండుంటే రాత్రే మన పని అయిపోయి ఉండేది. ఆ అవనిని తక్కువ అంచనా వేయకూడదని చెప్పాను కదా. తను ఏవైనా చేయగలుగుతుంది. కూతురి రూపాన్నే మార్చి తీసుకుని వస్తుందని ఎవరు ఊహించగలరు? ఎదుటివారు ఊహించినది చేయడమే కదా అవని గొప్పతనం. నా ముందు అవనీని పదే పదే పొగడకు. మరిప్పుడు ఏం చేయబోతున్నావు? నీ పూర్వపు రూపం ఎలా వస్తుంది? దానికి సంబంధించిన పూజనే కాసేపట్లో మొదలు పెట్టబోతున్నాను. నా నుంచి ఏదైనా సాయం కావాలా? నా మాంత్రిక రూపం రావాలంటే నేనేం చెయ్యాలి? నువ్వెన్ని పూజలు చేసినా నీ పాత రూపం రావడం సులభం కాదు. నువ్వు పూజలు చేయడం అనవసరం. మరి నా రూపం మారడం ఎలా? ఇలా ఆడ రూపంలో ఉండడం నా వల్ల కావడం లేదు. అర్చన రూపం మారాలి, అక్షయగా ఉండాలి, అక్షయ ముక్కు పుడకను ధరించాలి. అప్పుడు నువ్వు బలిస్తేనే నీ రూపం మారుతుంది. అంతవరకు ఇలాగే ఉంటుంది. అర్థమైంది కదా? అవని కావాలని తన బిడ్డ రూపాన్ని మార్చేసింది. ఖచ్చితంగా తను కొలిచి అమ్మవారి దైవాలనే అలా జరుగుంటుంది. అటువంటప్పుడు తిరిగి అక్షయ్గా నేను ఎలా మార్చగలను? అందుకు ఓ మార్గం ఉంది. ప్రస్తుతం ఉన్న అర్చనను ముక్కు పుడకతో నీ ముందు కూర్చోబెట్టుకొని నువ్వు పూజ చేస్తే తిరిగి అక్షయ రూపం వస్తుంది. అప్పుడు నువ్వు అక్షయను ఈ మట్టికి బలిస్తే నీ రూపం నీకు తిరిగి వస్తుంది. ఇంతకు మించి నీ సమస్యకు మరో పరిష్కారం లేదు. ఇవన్నీ అయ్యే పనులేనా? 24 గంటలు 365 రోజులు అక్షయకు అవని శ్రీకర్లు నీడలా ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచి అక్షయ్యని రప్పించడం, ముక్కు పుడకను దక్కించుకోవడం అంత సులభం కాదు. చిక్కుముడులు విడిపోతాయిలే అని అనుకున్నాను. మెడకి ఉరితాడు పడ్డట్టు అయ్యింది. ఇంకా మనం మన ఆశయం మీద ఆశలు వదులుకోవాలి. కర్తవ్యం గురించి కలలు కనడం మానేయాలి. మన లక్ష్యం శూన్యం అయిపోయినట్టు నాకు కనబడుతుంది. తొందరపడి ఒక నిర్ణయానికి వచ్చేయకు మాయా. ఏదో విధంగా మనం అవకాశంని సృష్టించుకోవాలి. నిరాశ చెందకూడదు. ఇంకేం చేయగలం? మరో మార్గం కనిపించింది. ఏంటది? ముందు ముక్కు పుడకను ఎలాగోలా దక్కించుకుంటాను. అందరి దృష్టి దాని మీద పడుతుంది. అందరూ దానిని వెతికే పనిలో ఊరి మీద పడతారు. అప్పుడు నేను ఏదో ఒక రకంగా అర్చనలా ఉన్న అక్షయ్ను బంధించి పూజ చేసి బలిస్తాను. అప్పుడు నా రూపం మారిపోతుంది. ఏమంటావ్? నీకు అటువంటి అవకాశం తొందరగా రావాలని
నేను కోరుకోవడం తప్ప ఇంకేం చేయగలను? ఇంతకీ ఆ వేదవతి ఎక్కడుంది? పక్క గదిలో ఉంది. నన్ను చూసేసింది. అవునా? మనిద్దరికీ సంబంధం ఉందని నా మీద అనుమానం రాలేదు కదా? రాలేదు. అమ్మయ్యా, బ్రతికించావు. ఆవిడ ముందుకెళ్దాం పద. ఎందుకు అలాంటి సాహసాలు? మన పని ముగిసిన తర్వాత వీళ్ళందరితో మనకేం పనుండదు కదా. అతీంద్రియ శక్తులను సొంతం చేసుకుని లోకమంతా సంచరిస్తూ ఉంటాం. అనుకున్నది జరగకపోతే ఈసారి నన్ను అందరూ కలిసి చంపుతారు. ఇప్పుడు ఆవిడ ముందుకు వెళ్ళడం అనవసరం. దూరం నుంచి చూడడమే బెటర్. మా ఆశయ సాధనలో నిన్ను కూడా పావులా వాడుతున్నా. మరికొన్ని రోజులు నువ్వు ఈ విధంగా నలిగిపోక తప్పదు. మాతో పెట్టుకుంటే ఎవ్వరి పరిస్థితి అయినా ఇలా కాక తప్పదు. నీ కోడలొచ్చి రక్షిస్తుందని ఆశపడకో. అది జరగనివ్వను. ఇందు మూలంగా ఊరు జనాలకు తెలియజేయనదేమనగా, ఊరుకు సంబంధించిన ముఖ్యమైన విషయం గురించి మీతో మాట్లాడాలని జమీందారు జగన్నాథం గారు మిమ్మల్ని అందరినీ రచ్చబండ దగ్గరికి రమ్మన్నారహో. మన ఊరి జమీందార్ గారు రమ్మన్నారంటే ఏదో ముఖ్యమైన విషయమే అయి ఉంటుంది. అవునవును, ఎన్ని పనులున్నా సరే మానుకొని ఖచ్చితంగా వెళ్ళాలి. ఉమ్, అందర్నీ రమ్మని రాత్రి దండోరా వేయించారు. కారణం ఏంటయ్యా? అవని వాళ్ళను కూడా రానివ్వండి, చెప్తాను. ఊళ్ళో ఉండాలంటేనే భయంగా ఉందయ్యా. పూజారి గారి కుటుంబం సజీవ దహనం అయినప్పటి నుంచి అందరికీ మరింత భయం పట్టుకుంది. పనుల మీద పరాయి దేశం వెళ్ళిన వారు తిరిగి మన ఊరు ఎప్పుడెప్పుడు చేరుకుంటారా అని ఆశపడుతూ ఉండేవారు. ఇప్పుడేమో మన ఊరు నుంచి ఎప్పుడు బయటికి పోవాలా అని చూస్తున్నారు. అంత తేడా వచ్చింది. అదుగో వచ్చేస్తున్నారు. అయ్యగారు మీ గురించే ఎదురు చూస్తున్నారమ్మా. మీరు వచ్చిన తర్వాత వేయించిన దండోరా వెనకాల కారణమేంటో చెప్తా అన్నారు. చెప్పండి జగన్నాథం గారు. మన భవిష్యత్తు బాగుండాలి అంటే ఒక్కసారి మనం గతంలోకి వెళ్ళాలి.